నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను నిరుపేద కుటుంబాలకు అందజేశారు. గతంలో బంగారు తల్లి అన్న పథకం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు 50,000 రూపాయలు లబ్ధిదారులకు ఇస్తుంటే దాని తర్వాత పేరు మార్చింది. దాన్ని కళ్యాణ లక్ష్మి చేసి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్న హామీ తప్పకుండా త్వరలో నిలబెట్టుకుంటామని డిసెంబర్ 9 తర్వాత పెళ్లిళ్ళు జరిగిన యువతులకి అది కూడా అందజేయడం జరుగుతుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కేవలం ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమమే కాదు, ప్రజాపాలన దినోత్సవంగా సెప్టెంబర్ 17ను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రకటించిన విషయం మీ అందరికీ తెలుసు. గతంలో ఈ 17 సెప్టెంబర్ అన్నది మనకి విలీనము, విమోచనము, విద్రోహము తోని అంటగట్టిన తప్పితే ఇప్పుడు నిరంకుశ పాలన నుంచి ప్రజాపాలనకి మనం అందరూ చేరువైన వేళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ధి బాటలో తెలంగాణను మొత్తం నడిపించుకుంటూ అదేవిధంగా ఎల్లప్పుడూ కష్టపడి మన నాగార్జున సాగర్